అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేసు కేసు మళ్లీ స్పీడప్ అయింది. ఫార్ములా ఈ కారు రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులను మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించగా ఇది 4వ సారి. ఈ రేసు నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని దాదాపు 55 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 3 ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను చేర్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, ఈ ఫార్ములా కారు రేసు కేసు మళ్ళీ స్పీడప్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ ఫార్ములా ఈ కారు రేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసుల జారీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఈ కారు రేస్ కేసులో 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1 గా చేర్చారు. A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి, అంటే గతంలో ఆయన గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ఐఏఎస్ ని, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని A1, A2, A3గా చేర్చడం జరిగింది. ఇప్పటికే ఒకవైపున ఏసీబీ యొక్క విచారణ జరుగుతోంది. 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లకు అక్రమంగా చెల్లింపులు జరిగాయి. ఎటువంటి ఆమోదం అనేది లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా జరిగింది. అలాగే వ్యక్తిగత నిర్ణయాల ద్వారా యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేశారు. ఇందులో ప్రభుత్వ ధనం, ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ధనాన్ని వృధా చేశారు అనే అభియోగాల మీద ఇచ్చినటువంటి ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏసీబీతో పాటు ఏసీబీ దగ్గర నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీలను చూసిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలను ఆధారంగా చేసుకుని ఇందులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఈడీ అధికారులు సైతం మనీ లాండరింగ్ కేసులో ఈసీఆర్ నమోదు చేసి ఇందులో 3 కేటీఆర్, అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, ఈ 3ని విచారించడం జరిగింది. 2 దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తూనే ఉన్నాయి. ఇక ఏసీబీ అధికారులు ఇందులో మరింత దూకుడు పెంచి 10 సార్లు ఇందులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులను విచారణ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఇందులో A1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రీసెంట్ గా విచారణ చేయడం జరిగింది. రీసెంట్ గా విచారించి ఆయన ద్వారా అమౌంట్ల చెల్లింపులు అనేవి ఏ రకంగా జరిగాయి, ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ధనాన్ని ఎందుకు ఒక కేబినెట్ ఒక ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాల్సి వచ్చింది, జమా నిబంధనలకు ఉల్లంఘనకు పాల్పడ్డారా, రిజర్వ్ బ్యాంక్ అనేది ఆమోదం లేకుండా ఎందుకు చెల్లింపులు చేశారన్నటువంటి విషయాల మీద అనేక రకాల ప్రశ్నలను అడగటం జరిగింది. ఆయన నుంచి కీలక సమాచారం అనేది అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఏ రకంగా ముందుకు పోయారు అనే దాని మీద సుదీర్ఘ విచారణలు చేశారు. 2 సార్లు కేటీఆర్ ను విచారించడం జరిగింది. రీసెంట్ గా చేసినటువంటి విచారణలో కూడా గతంలో ఏ రకంగా అయితే విచారణ చేశారో సేమ్ అదే పంతాలో రీసెంట్ గా చేసినటువంటి విచారణ కూడా కొనసాగింది. 2వ సారి చేసినటువంటి విచారణలో కీలక సమాచారం రాబట్టారు. ఇంకా కేటీఆర్ తర్వాత ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి అరవింద్ ఐఏఎస్ అధికారి, పైగా ప్రభుత్వ అధికారి అయినే కాబట్టి అందులో ఆయన్ని విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. గతంలోనూ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ మరొకసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ 11:30 ప్రాంతంలో అరవింద్ కుమార్ ను విచారించబోతున్నారు ఏసీబీ అధికారుల బృందం. రీసెంట్ గా కేటీఆర్ ను విచారించినప్పుడు ఆయన చెప్పినటువంటి కీలక విషయాలు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ముందుంచి అరవింద్ కుమార్ ను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. గతంలోనే అరవింద్ కుమార్ 2వసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సెలవుల కారణంగా యూరప్ లో ఉన్నటువంటి కూతురు దగ్గరకు వెళ్లడం కోసం దాదాపు 4 రోజుల పాటు సెలవు పెట్టారు. సెలవు పెట్టి జూన్ 30వ తేదీన ఆయన తిరిగి ఇండియాకు రావడం జరిగింది విదేశాల నుంచి. ఇండియాకు వచ్చిన వెంటనే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో మరికొద్ది సేపట్లోనే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు మరోసారి. ఈ దర్యాప్తులో, ఈ విచారణలో భాగంగా అనేక కీలక అంశాల మీద ప్రశ్నలు చేసేటువంటి అవకాశం ఉంది.
ఎందుకంటే హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి అప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఆ యొక్క ఫైల్స్ మీద సంతకాలు చేసినటువంటి వ్యక్తుల్లో ప్రభుత్వం నుంచి అధికారికంగా సంతకాలు పెట్టినటువంటి వ్యక్తుల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర అనేది ఉంటుంది కాబట్టి ఆయన అఫీషియల్ సైన్ అనేది ఆయన యొక్క సంతకాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎందుకు సంతకాలు చేయాల్సి వచ్చింది 55 కోట్ల రూపాయల బదిలీలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ లో అసలు ఎఫ్ఈఓ కంపెనీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు అనేవి ఎందుకు ఒకసారి ప్రమోటర్స్ వెనక్కి తగ్గిన తర్వాత స్వయంగా ప్రమోటర్స్ ని చూడకుండానే ఆల్రెడీ అప్పటికే ఉన్నటువంటి గ్రీన్కో లాంటి సంస్థలు తమకు ఆదాయం రావట్లేదని ప్రమోటర్స్ గా ఉండి ప్రమోషన్స్ నుంచి వెనక్కి తగ్గినప్పుడు వేరొక ప్రమోటర్స్ ముందుకు రాకుండానే ఎందుకు స్వయంగా ప్రభుత్వ ధనంలో నుంచి 55 కోట్ల రూపాయలను తీసి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఎఫ్ఈఓ సంస్థకు ఇవ్వాల్సి వచ్చింది, ఇంత హడావిడిగా ఎందుకు చేశారనేటువంటి విషయాల మీద కూడా ఆయన ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు కింది స్థాయి అధికారులను ఈ రకంగా విచారించారు, ఈ రకంగా ఆదేశాలను జారీ చేశారు. ఎందుకంటే 55 కోట్ల రూపాయల చెల్లింపుల్లో భాగంగా కింద హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పాత్రకు సంబంధించి కావచ్చు, ఆయనకు చేసినటువంటి డైరెక్షన్స్, అలాగే ఇతర అధికారులను ఏ రకంగా ఆదేశాలు జారీ చేసి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ లో అంటే అమౌంట్ చెల్లింపులకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద అరవింద్ కుమార్ యొక్క పాత్ర మీద ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నలు గురించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఏసీబీ విచారణతో పాటు మరోవైపున ఈడీ అధికారులు కూడా ఈ యొక్క కేసు మీద ప్రధానంగా దృష్టి సారించారు కాబట్టి తదుపరి ఏసీబీ విచారణ అనంతరం మరొకసారి ఈడీ అధికారులు కూడా ఈ కేసు మీద దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్నకుమార్ ఇప్పటికీ అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించగా ఇది 4వ సారి మీరు చెప్పినట్టుగా. అయితే ఈ రోజు విచారణతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఈ కేసు? వాస్తవానికి ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో ఆయన యొక్క పాత్రకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం రాబట్టింది. ముఖ్యంగా చేసినటువంటి చెల్లింపుల్లో గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్పష్టంగా తెలియజేశారు, ఇదంతా కూడా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగాయి. ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసినటువంటి మాట వాస్తవమే. ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం కోసం ఎప్పుడైతే రెండవసారి అగ్రిమెంట్ లో భాగంగానే ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసే టైంకి ఆల్రెడీ అప్పటికే ప్రమోటర్ గా ఉన్నటువంటి వ్యక్తులు వెనక్కి తగ్గారు. వాళ్ళు డ్రాప్ అవడంతో ఈవెంట్ ను ఆపకూడదన్న ఉద్దేశంతో మరొకసారి ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం ప్రమోటర్స్ వచ్చేలోగా 55 కోట్ల రూపాయల అమౌంట్ ను ప్రభుత్వ నిధుల్లో నుంచి చెల్లింపులు చేయడం జరిగింది. అయితే చెల్లింపులు చేసే సమయం అమౌంట్ అంతా కూడా ప్రభుత్వ ధనంలో నుంచి వెళ్ళినటువంటి అమౌంట్ అంతా డైరెక్ట్ గా కంపెనీకి చేరింది తప్ప ఇందులో ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఎవరు వ్యక్తిగత లబ్ధి పొందినటువంటి వ్యవహారం అనేది లేదు. అది ఎవరి ద్వారా వెళ్ళినా అధికారులు పూర్తిగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏ రకంగా ఒక ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఒక ఈవెంట్ ను ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రొసీజర్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్ మొత్తాన్ని కూడా ఫాలో అవుతూ చేసినటువంటి ట్రాన్సాక్షన్సే ఎఫ్ఈఓ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా, అంతే తప్ప ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక అందులోనే తను ఎప్పుడైతే కింది స్థాయి అధికారులు దీంట్లో చాలా స్పష్టంగా ప్రోగ్రామ్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తూ ప్రోగ్రామ్ యొక్క అంటే ఈవెంట్ యొక్క బాధ్యతలు మొత్తంగా చూసుకుంటున్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క పాత్రకు సంబంధించి ఆయనే మొత్తం వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ యొక్క ఈవెంట్ ఆర్గనైజింగ్ సంబంధించి అంతా మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో అంటే కేటీఆర్ యొక్క ప్రమేయం ఆయన యొక్క ఆదేశాలు అనేవి ఎంతవరకు ఇవ్వడం జరిగింది ఈవెంట్ కండక్షన్ లో, అలాగే ఇప్పుడు వీళ్ళు ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడం కోసం ప్రమోటర్స్ విషయంలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లో చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి విదేశీ కంపెనీ ఎఫ్ఈఓతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల మీద కీలక సమాచారాన్ని రాబట్టడం జరిగింది. దానికి సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గతంలోనూ ఇటు అధికారులకు వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి విచారణకు పిలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి విచారణలో కూడా ఆయన ఈవెంట్ ను కండక్ట్ చేసినటువంటి విధానానికి సంబంధించి పూర్తిగా వారికి వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.